సంగతి తెలుసా ఇర్మియా గురించి? ఇర్మియా గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏంటంటే, ఇర్మియా కన్నీటి ప్రవక్త అని అతనికి ఒక టైటిల్ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. అంటే కన్నీటి ప్రవక్త అంటే అర్థం ఏంటి చెప్పండి? కన్నీటి ప్రవక్త అంటే అర్థం ఏంటి? కన్నీళ్లతో ప్రభు సత్తులు కనిపెట్టేటువంటి ప్రవక్త. ఎందుకు కన్నీటి ప్రవక్త అని అన్నారు అంటే, ఇర్మియా కాలానికి వచ్చే సమయానికి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎందుకొరకైతే కానాను దేశాన్ని, ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి దేవుడు వారు నడిపించారో, ఆ నడిపించి శ్రేష్టమైనటువంటి, ఆ ఉన్నతమైనటువంటి, మహిమగలటువంటి, అద్భుతమైనటువంటి ఆ దేశంలోనికి వాటిని ప్రవేశింపజేసి అక్కడటువంటి శ్రేష్టమైన వాటిని వారికి అనుగ్రహించి, మీరు నన్ను ఆరాధించండి, నన్ను స్తుతించండి, నన్ను గణపరచండి, ఇక్కడ మీకు ఏమీ మేలు తక్కువ కాదు అని ఒక ఉన్నతమైనటువంటి ఆశ్చర్యకరమైన దేశాన్ని వారికి స్వాస్థ్యముగా దేవుడు ఇచ్చాడు. మనకు అందరికీ తెలుసండి. అటువంటి దేశంలోకి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ప్రియమైన దేవుని పిల్లరా అనేకమైన సందర్భాల్లో దేవుని మాటకు వారు లోబడలేకపోయారు. మీకు అందరికీ తెలుసు. న్యాయాధిపతుల గ్రంథం కానించి మనం చదువుకుంటే, లేకపోతే మోసే కాలం నుంచి మనం చదువుకుంటే అనేకమైన సందర్భాల్లో వాళ్ళు దేవుని మాటను వేసుకుంటూ వచ్చారు. అయినప్పటికీ ప్రేమ కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు వారిని ప్రేమించి వారిని జ్ఞాపకం చేసుకొని ఎన్నిసార్లు వారు తిరుగుబాటు చేసినా వారిని రక్షకులను పంపించి ఆ భయంకరమైన పరిస్థితి నుంచి వారిని విడిపించాడు, సహాయం చేస్తూ నడిపించాడు. తర్వాత దావీదు కాలం వచ్చింది, సౌలు కాలం అయింది, రాజుల కాలం అయింది. రాజులు చివరి కాలానికి వచ్చే సమయానికి ఇంకా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు అని అంటే, ప్రియమైన దేవుని పిల్లరా దేవుని మాటను విడిచిపెట్టేశారు. దేవుని మాటను విడిచిపెట్టేశారు. చివరి రాజుల కాలానికి వచ్చే సమయానికి వాళ్ళు ఏం చేశారు అని అంటే, దేవుడు ప్రేమించినటువంటి పట్టణము, దేవుని కనుదృష్టి ఉన్నటువంటి పట్టణము, దివారాత్రులు ఆయన కనుదృష్టి నిలిపినటువంటి యెరూషలేము పట్టణంలోనే భయంకరమైనటువంటి విగ్రహారాధన జరగడానికి వారు ఇష్టపడ్డారు. మీరు చదువుకోండి రాజుల గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం చివరి అధ్యాయాన్ని మీరు చదివితే ఆ చరిత్ర మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. భయంకరమైన పరిస్థితి. దేవుడు తన దాసుల్ని హెచ్చరించాడు, రాజుల ద్వారా మాట్లాడాడు, ప్రవక్తలను పంపించాడు, యెషయాను పంపించాడు. ఎంతో మంది ప్రవక్తలను పంపిస్తూ వారితో మాట్లాడుతున్నప్పటికీ వారు మాత్రము దేవుని యొక్క మాటకు వారు విలువలేకపోయారు, లోబడలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? కేవలం ఏంటంటే వారు సమృద్ధి కలిగి ఉన్నారు. వారికి ఉన్న సమృద్ధిని బట్టి వారు ఏం చేశారు అంటే దేవుని యొక్క మాటలు వారు లెక్క చేయలేదు. ఈ రోజుల్లో కూడా చాలా మంది సమృద్ధిగా ఉన్నవారు దేవుని మాట వినండి. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటాడు, దేవా నాకు ఆహారం ఎక్కువైతే నేను నిన్ను దూషిస్తానేమో. చూస్తారన్నమాట సామెతలు రాసిన గ్రంథం అనుకుంటా. చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను జ్ఞాపకం చేస్తూ సామెతలు రాసిన గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం ఏమంటారు చూడండి. దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. 2 మనవులు నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికములైన ఐశ్వర్యములైన నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన చూడండి ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించండి. ఏమంటారు చూడండి, ఎక్కువైన నేను కడుపు నిండిన వారిని విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. జాగ్రత్త. ఈ రోజుల్లో చాలా మంది కడుపు నిండి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అందుకే ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఏమంటారు తెలుసా? అయ్యా నేను 2 మనవులు చేసుకున్నాను, దగ్గర 2 విజ్ఞాపనలు చేస్తున్నాను ప్రభువా, ఎప్పుడు నా జీవితంలో అనుగ్రహించు. ఏంటో తెలుసా? తగినంత
ఆహారం నాకు ఇప్పుడు నాకు దయచేయమంటున్నాడు అని అనుకుంటున్నాడు. ఏమనంటే ఎక్కువైన ఎడలా నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడనంటానేమో. నిజమేనండి. ఈ రోజుల్లో దేవుడు ఎవడు? మాకు ఆహారం ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయని దేవునికి దూరం అయిపోయేవారు ఎంతమంది లేరు? దేవుని సన్నిధికి రాకుండా ఉండేవారు. దేవుడు ఆజ్ఞాపించి ప్రభు ఇదిగో మీకు సమృద్ధినిచ్చాను, ఆహారాన్ని ఇచ్చాను, సమృద్ధిగా ఇచ్చాను, నన్ను స్తుతించండి, నన్ను ఆరాధించండి, నా సన్నిధిలో ఉండండి, నాతో కలిసి మీరు సహవాసం చేయండి అని ప్రభు మాట్లాడుతూ ఉంటే ఆ మాటకు లోబడి జీవించేవారు ఎంతమంది ఉన్నారు? ఎన్ని కుటుంబాలు ఉన్నారు? ఎంతమంది పురుషులు, స్త్రీలు, యవ్వన బిడ్డలు, చిన్నవారు, పెద్దవారు ఎంతమంది ఉన్నారండి? దేవుని పిల్లరా, అందుకనే దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు వారికి సమృద్ధిగా ఉన్న తర్వాత దేవుని విశ్వసించారు. ప్రియమైన దేవుని పిల్ల, దేవునికి దూరం అయిపోయారు. ఏమన్నారు తెలుసా? యెహోవా ఎవడు? ఆయన ఆరాధించడం ఏమిటి? మా ఇష్టమైనట్టుగా మేము ఆరాధించుకుంటామన్నారు. చదువుకోండి ఆ మాట. మా ఇష్టమైనట్టుగా మేము చేస్తామన్నారు. రకరకాల జీవితాన్ని వారు జీవించారు. ప్రవక్తలు హెచ్చరిస్తూ ఉన్నారు, ప్రవక్తలు మాట్లాడుతూ ఉన్నారు, కానీ వెళ్ళలేదండి. అందుకే జ్ఞానైనటువంటి సొలొమోను ముందుగానే జరగబోయే విషయాన్ని ముందుగా మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తాడు. ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక పేదవాడినై దొంగిలి నా దేవుని నామమును దూషించినేమో. ఎంత బాగా మాట్లాడుతున్నాండి. ఒకవేళ తక్కువైతే నేను దొంగతనం చేస్తానేమో ప్రభు, అలాగ ప్రభు నాకు ఎలా కావాలంటే ఏ పూటకు తగినటువంటి ఆహారాన్ని ఆ పూట నాకు. ఇది దేవుని పిల్లలు పడవలసిన లక్షణం. దేవుని పిల్లలు పడవలసిన లక్షణం. అది ఇచ్చిన దాన్ని ఆ దినాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. అది ప్రభు కోరుకునేది. ప్రభు కోరుకునేది. దేవుని కానీ ఇశ్రాయేలుకి వారికి సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. సమృద్ధిగా ఇచ్చాడు. మీరు చదువుకోండి పరిశుద్ధ గ్రంథములు, చరిత్ర గ్రంథాలు మీరు చదివితే ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. వారికి సమృద్ధిగా ఇచ్చాడు. ఎప్పుడైతే సమృద్ధిగా వారు ఇచ్చాడో వారు ఏం చేశారు అంటే యెహోవాను విసర్జించేశారు. అప్పుడు దేవాది దేవుడు మళ్ళా తన ప్రేమ బట్టి, తన కృపను బట్టి తన పిల్లలు, తన దాసుల్ని పంపించాడు. ఇర్మియాను పంపించి ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా, ఇదిగో వీరి దోషములు అపరిమితంగా ఉన్నాయి, వీరి దోషాలు భయంకరంగా ఉన్నాయి. ఇదిగో నేను ప్రేమించినటువంటి పట్టణంలో నుండి నన్ను విసర్జించడానికి బయటికి చేయడానికి వీరు భయంకరమైనటువంటి పరిస్థితి కలగజేసుకున్నారు అని దేవుని ఎంతగానో కన్నీళ్ళు కార్చారండి. దేవుని ఇంకొకటి నిజమేనండి. దేవుణ్ణి ఆ పట్టణంలో బయటికి చేయడానికి ఎంత భయంకరమైనటువంటి పని చేశారో తెలుసా? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్య భాగంలో దేవుని ఇంకొకటి మీద వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథం దేవుని యొక్క సన్నిధిలో మనం చూసినట్లయితే ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ఈ మాటలో ముందుకు వెళ్తానికి ప్రయత్నం చేస్తాను. దేవుని యొక్క ప్రియమైన మాట 2వ దినవృత్తాంతముల గ్రంథం  చక్కటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క సన్నిధిలో ఆ రాజుల కాలంలో ఒక రాజు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితికి ఆ యొక్క ఇశ్రాయేలును తీసుకుని వెళ్ళాడు. మరి ఎటువంటి జీవితాన్ని వారు దేవునికి దూరంగా వారు జీవించడానికి ఇష్టపడ్డారు. పరిశుద్ధ గ్రంథము మనం చూసినప్పుడు ఆ విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటాయి. చక్కటి మాట మీకు జ్ఞాపకం చేసినప్పుడు రెండవ రాజుల గ్రంథం 24వ అధ్యాయం
24వ అధ్యాయం 24వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. కానీ నేను 4వ వచనం మాత్రమే జ్ఞాపకం చేస్తాను. చూడండి ఏమంటే వినదో, అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేము నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయాను అని మాట ఈ స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడు వాడాడు. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ వారిని క్షమించడానికి ఆయనకు మనసు లేకపోయింది. అంత భయంకరమైనటువంటి పరిస్థితికి యెరూషలేము పట్టణంలో ఉన్న వారు వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని పిల్ల, అంత భయంకరమైన స్థితికి వాళ్ళు దిగజారిపోయినప్పుడు దేవుడు వాళ్ళని క్షమించడానికి ఇష్టపడలేదు. ఎంత బాధకర విషయం అండి. నిజంగా మనం అందరం అంటాం ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు అని అంటాం. నిజమే, ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ, ఆయన శాంతము దీర్ఘశాంతం. నిజంగా అటువంటి దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు, అటువంటి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినటువంటి దేవుడు వాళ్ళు చేసినటువంటి ఆ అతిక్రమములను ఆయన క్షమించడానికి ఇష్టపడలేకపోయాడు. అంత భయంకరమైన పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళు అటువంటి పరిస్థితులలో ఇంకా దేవుడు ఆలోచించన్నాడు. ఇర్మియా అన్నాడు, ఇర్మియా రాసిన గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం, యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు, మార్గములో నిలిచి చూడండి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదు అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని. ఇంకా కలుగు చూస్తారా? నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకున్నామని చెప్పుచున్నారు. మిమ్మల్ని కాపు కాయలకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలోచించుడి, వారు చేయు బోధపని వినపడుచున్నది, అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంఘమా జరిగిన దాన్ని తెలుసుకొనుము. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించి ఉన్నారు కనుక తమ ఆలోచన ఫలితమైన కీడు నేను వారి మీదకి. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. దేవుని యొక్క ప్రియమైన అందుకే పరిశుద్ధ జ్ఞాపకం చేస్తున్నాడు, మేలు కొరకు మార్గం ఏదో తెలుసుకోండి, అందులో మీరు నడవండి. మీ జీవితంలో మేలు కలిగిన మార్గంలో నడుచుకుంటే మీకు నెమ్మది వస్తుంది. నెమ్మది వస్తుంది. దేవుని యొక్క ప్రియమైన వారు మనకి నెమ్మది వస్తుంది, మన కుటుంబానికి నెమ్మది వస్తుంది, మన చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏమొస్తుందండి? నెమ్మది వస్తుంది. ఎప్పుడు అంటే మనం దేవుని యొక్క మార్గంలో నడుచుకున్నాం. దేవుని యొక్క మార్గంలో దేవుడు మన గురించి ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో ఒక మంచి మార్గంలో నడవండి, నెమ్మది కలిగిన మార్గం నడవండి. దేవుని యొక్క ప్రేమ. కానీ ఆ కాలంలో ఇశ్రాయేలు దేవుని మాట వినలేదండి. దేవుని మాటకు లోపడలేకపోయారు. తమ జీవితాన్ని చేతులారా పాటు చేసుకున్నారు. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ ఈ కడవరి కాలంలో ఉన్నటువంటి మనము కూడా ఆ విధంగా మన జీవితాన్ని, మన కుటుంబాన్ని పాటు చేసుకోకుండా దేవుని మాటలు విని, దేవుని యొక్క మాటకు లోపడి, దేవుని యొక్క చిత్తానుసారం విధేయులయ్యి, ఆయన వాక్యానుసారంగా మన కుటుంబాన్ని మనం కట్టుకోగలిగితే, దివారాత్రములో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రభువా నా వంతు నేనేం చేయమంటావు ప్రభు, నా కుటుంబం కొరకు, నా సమాజం కొరకు, నా బిడ్డల కొరకు, నా ఇల్లు పరివారం కొరకు, సమాజం కొరకు నా వంతు నేనేం చేయను ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకొని మొదలుపెట్టగలిగితే, ప్రార్థన చేయగలిగితే, నువ్వేం చేయాలో ఎలాగో చేయాలో ప్రభు నీతో మాట్లాడతాడు. ఆ రీతిగా నువ్వు అడుగులు వేసినట్లయితే నీ సమాజాన్ని రక్షించుకుంటావు, నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు, నీ పక్కన ఉన్నటువంటి వారందరికీ నీ ద్వారా దేవుడు నెమ్మదిని, సమాధానాన్ని ప్రభు అనుగ్రహించబోతున్నాడు. అటువంటి గొప్ప భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఈ మాటల ద్వారా జ్ఞాపకం చేస్తూ, అతి నెమ్మది కలిగిన కుటుంబాలుగా మన కుటుంబాలు ప్రభువును వర్ధిల్లుచు, ప్రభువును ఆకృతకు సిద్ధపడాలని ఈ మాటల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఈయన మాటలను ముగిస్తూ ఉన్నాను. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తలవంచుదాం. ఉన్న స్థలంలోని ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకున్నాం కనుక మనమందరం కూడా ఆయన పాదాలు పట్టుకుని, ప్రభువా నా వంతు నేనేం చేయను ప్రభువా, తన ప్రజల కొరకు కన్నీరు కార్చాడు అయ్యా, నా వంతుగా నేను ప్రభువా నీ సన్నిధిలో ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని నువ్వు ఆశపడుతున్నాను అయ్యా. నా కుటుంబానికి, నా తల్లిదండ్రులకు, నా కుటుంబానికి అయ్యా, నా సమాజానికి ఏమైనా నా ద్వారా ఒక మంచి పని అయ్యా, ఒక మంచి సందేశాన్ని నా జీవితం ద్వారా
నా సమాజానికి అందించడానికి ఒక పాత్రగా నన్ను సిద్ధపరిచయ్యా. నా సమాజానికి, నా కుటుంబానికి, నా ఇరుగు పొరుగు వారందరికీ ఒక మంచి పాత్రగా నన్ను సిద్ధపరచు ప్రభు అని ఎందుకు నీ హృదయాన్ని ప్రభుకు అప్పగించుకోకూడదు? ప్రభు నీతో మాట్లాడిన మాటను బట్టి ప్రభు సభలో జ్ఞాపకం చేసుకుందాం. ఇది నాన్ని సిద్ధపరచుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాం. ఇప్పుడు చింత కుటుంబ సమస్య కావచ్చు, నీ బిడ్డలకు వచ్చిన చింత కావచ్చు, నీ భర్తకు వచ్చిన చింత కావచ్చు, కుటుంబంలో ఏ సమస్య అయినా, అది ఆర్థిక సమస్య కావచ్చు, మన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే చాలు. ఆయన వినే దేవుడు, ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన కళ్ళుని చూసేవాడు, మనసుని అర్థం చేసుకునేవాడు, నోటి మాట్లాడే దేవుడు. కాబట్టి అటువంటి మంచి దేవుని కలిగినటువంటి మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం, మనస్ఫూర్తిగా అడుగుదాం. నువ్వు మాతో మాట్లాడునైనా, నువ్వు మాట్లాడితే చాలు తండ్రి, నీకు నెమ్మది కలిగి ఉంటావు. నువ్వు మాట్లాడితే చాలునైనా నేను సంతోషంగా ఉంటామని చెప్పి నోరు విప్పుదాం. ప్రతి ఒక్కరు ఒక 2 నిమిషాలు, ఒక 2 నిమిషాలు నీవు పలికితే నాకు మేలయ్యా. అందుగా చెప్తాం, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే మాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నీవు పలికితే నాకు మేలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే మాకు చాలయ్యా, నీ దర్శనమే మాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే స్వస్థతనిచ్చేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థతనిచ్చేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే మాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. సృష్టికర్తైన దేవుని యొక్క ప్రేమయు, రక్షణకర్త యేసుక్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము చేరిన మనందరికీ, ఆయన మాట ఆలకించిన ప్రతి ఒక్కరికి, ఇదిగో ఈ సమయంలో తీర్మానం చేసుకుని ప్రభు కొరకు నా పనిని జరిగించాలని ఒక మంచి నిర్ణయాలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఈ లోకంలో సగం పరిశుద్ధులకు ఇప్పుడునో ప్రభుత్వ పర్యంత వరకు ఆయన కాపుదలైన భద్రత, నెమ్మది, సమాధానము
మీ అందరికీ తోడైడు నడిపించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆయన కృపల వర్ధల చేయను గాక. ఆయన వాక్య సమృద్ధిని నడిపించి బలపరచును గాక.